కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026 రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత ఆపేక్షిస్తూ కథామంజరి నిర్వహించిన స్వర్గీయ నాగుల సన్యాసరావు స్మారక కథల పోటీ 2026లో మొదటి బహుమతి పొందిన కథ DNA. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. నరనరాలా ద్వేషిస్తూ మనసారా ప్రేమిస్తున్నట్టు కనిపిస్తే సినీ నటనలో రాణించొచ్చేమో కానీ నిజ జీవితంలో అది కత్తి మీద సాము. రహీం రామ్ విషయంలో నేను ఆ సాము చేస్తున్నాను. రహీంతో నా పరిచయం అనుకోకుండా జరిగింది. రోడ్డుపై యాక్సిడెంట్ అయి పడుంటే మానవతా దృక్పథంతో హాస్పిటల్లో చేర్చాను రహీంని. అలా మేం ప్రాణమిత్రులమయ్యాం. తరచుగా వాళ్ళింట్లోనూ మా ఇంట్లోనూ కలుసుకునేవాళ్ళం. ఓ ఏడాది గడిచింది. ఓ రాత్రి మా కాలనీలో ముత్యాలమ్మ గుడిలో బాంబు పేలింది. మనుషులు పోలేదు కానీ గుడి కూలింది. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాల సాయంతో ఆ పని చేసింది అక్రమ్ అనే జిహాదీ అని తేలింది. ఆ మర్నాడే రహీం నన్ను చూడ్డానికి వచ్చి ఆ అక్రమ్ తన కజిన్ అన్న రహస్యం బయటపెట్టి ఇంకో బాంబు పేల్చాడు. ఊహించని ఆఘాతం నాకు. తేరుకున్నాక, అంటే గుడిలో బాంబు విషయం నీకు ముందే తెలుసా? తెలిస్తే ఇప్పుడా చెప్పేది అన్నాను. అది నిష్ఠూరం కాదు, యావగింపుతో కలిసిన ఆగ్రహం. రహీంకి అర్థమైంది. బాంబు విషయమే కాదు, ఇందులో అక్రమ్ జోక్యం ఉన్నట్టు నాకు తెలియదు. ఎన్నో ఏళ్లుగా వాడికి మాకు రాకపోకలు లేవు. ఇప్పుడు ఈ వార్త తెలియగానే ఎలాగున్నావోనని నేను చూడాలని వచ్చాను. అంతేకాదు, ఇందులో నా ప్రమేయం లేదు. కానీ నా మతం పేరిటి జరగడం గిల్టీగా అనిపిస్తోంది. గుడి పునర్నిర్మాణానికి ఏమైనా చెయ్యాలని, అందుకు నువ్వు సిఫారసు చేస్తావని వచ్చాను అన్నాడు. రహీం మాటల్లో సంస్కారానికి పరిమళాన్ని అద్దింది నిజాయితీ. ముగ్ధుడయ్యాను. అతన్ని కాలనీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశాను. అయితే అక్రమ్ రహీం కజిన్ అని మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ కూడా సెక్రటరీ రహీంతో, మరోలా అనుకోకండి, మీరు మంచివాళ్లే కావచ్చు, కానీ జిహాదీ మీ మతం వాళ్ళ డిఎన్ఏలోనే ఉందని నా నమ్మకం. మా గుడికి మీ సాయం వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ మాటల ప్రభావం ఏమో, అప్పటినుంచి రహీంతో మునుపటిలా ఉండలేకపోతున్నాను. మనసులో అతడంటే భయం, అతడి పట్ల ద్వేషం నెలకొన్నాయి. అతడితో స్నేహం కొనసాగిస్తున్నప్పటికీ అది నటన మాత్రమే. తననెప్పుడు కలిసినా ఒళ్ళంతా కంపరంగా ఉండడంతో ఆ నటన కూడా కష్టమేననిపించేది. కొన్నాళ్లకి రహీంకి దుబాయ్లో మంచి ఆఫర్ వచ్చిందని తెలిసి అమ్మయ్యా అనుకున్నా. రహీం మాత్రం, నువ్వు నాకు అల్లా ఇచ్చిన మంచి మిత్రుడివి, నీలాంటి మిత్రుడిని వదిలి వెళ్లాలని లేదు అని ఎప్పటిలాగే నిజాయితీ ధ్వనించే స్వరంలో అన్నాడు. అతన్ని భరించడం కష్టంగా ఉన్నప్పుడు వదుల్చుకుందుకు అనుకోకుండా వచ్చిన గొప్ప అవకాశాన్ని అంత సులభంగా పోగొట్టుకుంటానా? ఆర్థిక లాభాల లెక్కలేసి ఇంత గొప్ప అవకాశాన్ని నా కోసం వదులుకుంటే ఆ బాధ జీవితాంతం నన్ను వేధిస్తుంది. వెళ్ళకపోతే నా మీద ఒట్టే అన్నాను. స్నేహభావం లేకపోయినా నా గొంతులోనూ నిజాయితీ ధ్వనించింది. రహీం మాత్రం ఆ నిజాయితీలో స్నేహభావాన్ని దర్శించి కేవలం నా కోసం దుబాయ్ వెళ్ళాడు. తర్వాత కూడా అవసరం లేందే ఆత్మబంధువులే పలకరించని ఈ రోజుల్లో నెలకోసారైనా నాకు ఫోన్ చేసి కుశలం అడిగేవాడు రహీం. నేను అడగకపోయినా తన కుశలం చెప్పేవాడు. దుబాయ్లో ఆర్థికంగా బాగా ఎదిగినా అతడిలో అహం చోటు చేసుకోలేదు. ఇది రహీం కథ. ఇక రామ్ విషయానికి వస్తే, రామ్ నా పెద్ద కొడుకు. వాడి బారసాలకు ముందు రోజున వీడిది అచ్చం నా పోలికే, నా ఆశయాలకి వీడే సాధనం అవ్వాలి, అందుకే వీడి పేరు తండ్రి మాట జవదాడని రామ్ అన్నప్పుడు నా భార్య చెంప మొహంలోని వెలుగు చూసి గతుక్కమన్నాను. ఆ వెలుగు నా మనసు చీకట్లోకి చొరబడితే, నువ్వు మహానటుడివి, ఆ నటన నీ నిజభావాలకి పరదా, దాన్ని దాటి వెళ్లే శక్తి ఆ వెలుగుకి లేదు సర్ది చెప్పింది మనసు. చెంపతో నా పెళ్లి ఓ విచిత్రం. నేనామని ఓ పెళ్లిలో చూసి ఇష్టపడి నేరుగా కలుసుకుని మనసులో భావాన్ని చెప్పాను. చెంప చూడ్డానికి ఎంత మృదువుగా ఉంటుందో అంతే మృదువుగా తనకి మేనరికం ఉందని చెప్పింది. 2 ఏళ్లలో తన డిగ్రీ పూర్తవగానే పెళ్లిట. ఈ వివరాలు నన్ను కృంగదీసినా నా ప్రేమ కృంగలేదు. భారం కాలం మీద వెయ్యమంది. కాలం ప్రభావంతో ఆ 2 ఏళ్లలో చెంపకి అనుకున్న పెళ్లి అనుకోకుండా కాలం చేసింది.
చంపకి వేరే వరుడు కోసం వాళ్ళ ఇంట్లో హడావిడి మొదలైంది. ఆడపిల్ల విషయంలో మన సమాజానికి ఇది మామూలేగా. చంపకి మేనరికం పెళ్లి రద్దవడం చాలా మందికి కథావస్తువు అయింది. ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లికి హడావిడి పడుతూ ఉండడం పట్ల కొన్ని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. చంప బావకి అఫైర్స్ ఉన్నట్టు బయటపడి పెళ్లి రద్దయిందన్నది వాటికి ఓ చిలవ. ఇంకెవరూ ఆమెను పెళ్లాడడానికి ముందుకు రాకుండా ఆమెకు తనే దిక్కవ్వాలన్న ఉద్దేశ్యంతో అతడు ఆమెపై అత్యాచారం చేశాడన్నది దానికి పలవ. ఆ చిలవలు పలవలు విన్న నాకప్పుడు చంప క్యారెక్టర్ మీద ఏమాత్రం దురభిప్రాయం కలగలేదు. నాకు అనిపించింది ఏమంటే, చంపని అందుకుందుకు నాకిది సదవకాశమని, ఆమెను చేజారిపోకుండా దక్కించుకుందుకు తొందరపడాలని. అసలు సిస్టర్ ప్రేమంటే నీది అంటూ నా మనసు ఒకసారి నాలోంచి బయటపడి భుజం తట్టి మళ్లీ నాలోకి వెళ్ళిపోయింది. అలా మా పెళ్ళయింది. పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ నేను ఆమెను గతం అడగలేదు, తను చెప్పలేదు. ఈ నా ప్రేమ సంస్కారాన్ని అభినందించడానికి మనసు మరోసారి నాలోంచి బయటకొచ్చింది. అయితే మా పెళ్ళైన 2 నెలలకే చంప గర్భవతయింది. 7 నెలలకే పురుడోసుకుంది. పుట్టిన బిడ్డను ప్రిమిచ్యూర్ బేబీ అని 5-6 వారాలు ఇంక్యుబేటర్లో ఉంచారు. చెంపపై అత్యాచారం నిజమని, ఈ ప్రిమిచ్యూర్ డెలివరీ కట్టుకథ అని అనుకుందుకు పూర్తి ఆస్కారం ఉండడంతో రామ్ నా కొడుకు కాదని నమ్మడానికి నా సంస్కారం అడ్డుపడలేదు. చెంపను అడిగి అనుమాన నివృత్తి చేసుకోవచ్చు, కానీ అందుకు మాత్రం సంస్కారమో ప్రేమో తెలియని ఏదో భావం అడ్డొచ్చింది. నా సమస్య రామ్. రామ్ది నా డిఎన్ఏ కాదు, వాడు నాకొద్దు, కానీ చెంప నాకు కావాలి. ఆమె కోసం వాడిని నేను భరిస్తాను, కానీ ప్రేమించలేను. నటన నాకేం కొత్త కాదు. ఇటొచ్చి ఇక్కడ ఓవర్ యాక్షన్ మొదలెట్టాను. చెంప ముందు రామ్ని ప్రేమలో ముంచెత్తేవాణ్ణి, వాడిలో నా పోలికల్ని కల్పించి చూపేవాణ్ణి. అన్నింటికీ మించి రామ్ కోసం నావి కాని ఆశయాల్ని నావిగా ప్రచారం చేశాను. వాటిని నేను సాధించలేకపోయానని, వాటి సాధనకు ఇప్పుడు రామ్ నా ఆశాదీపమని ప్రకటించి చిన్నప్పటి నుంచి వాణ్ణి కఠోర నియమాలతో పెంచాను. అలా రామ్ కటిక నేలపై పరుండేవాడు, సాత్వికాహారమే తినేవాడు. అంతటితో వాడిపై నా కసి తీరలేదు. దేశసేవ కోసం కిసాన్తో పాటు జై కొట్టించుకునే జవాన్ అవ్వాలన్న కసిని వాడిలో రేకెత్తించాను. ఎంట్రన్స్లో రాయించి 10 ఏళ్ల వయసులో వాడిని సైనిక్ స్కూల్లో 6వ తరగతిలో చేర్చాను. వాడిపై నాకున్న కసిని దేశంపై ఉన్న భక్తిగా భ్రమించేవారంతా. చెంప కూడా తండ్రిగా నేను అపూర్వమనేది. రామ్ నన్ను తండ్రిలా గౌరవించడమే కాక దేవుడు నన్నట్లు ఆరాధించేవాడు. నా మాటని శిలాశాసనంగా స్వీకరించి ఆర్మీలో చేరి ప్రస్తుతం కెప్టెన్ ర్యాంకులో ఉన్నాడు. వాడి తమ్ముడు ఇంజనీరే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళడానికి తన డబ్బే పెట్టాడు. బాగా చదివితే అమెరికా పంపిస్తానని చెల్లికి మాటిచ్చాడు. అందుకు చెంప గర్వపడేది. ఇలాంటి శుభ సమయంలో కాశ్మీర్లో పెహల్గాం దుర్ఘటన జరిగింది. ఆ ఘోరానికి కారణమైన పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్తో దెమ్మ తిరిగేలా చేసింది ఇండియా. మన శక్తి సామర్థ్యాలకు యావత్ ప్రపంచం బిత్తరపోయింది. ఆ ఆపరేషన్లో పాల్గొన్న కొందరు యోధులు ఇంటర్వ్యూలు టీవీలో వచ్చాయి. వాళ్లలో కెప్టెన్ రామ్ కూడా ఉన్నాడు. రామ్ ఇంటర్వ్యూలు వినడానికి భయపడ్డాను నేను. ఎందుకంటే అణ్వాయుధ సంపత్తి ఉన్న పాకిస్తాన్ వంటి శత్రుదేశాన్ని మట్టి కరిపించడంలో భాగస్వామి ఉన్నవాడు రామ్. ఇన్నేళ్ల నా కుతంత్రాన్ని పసికట్టలేడా? నా మీద విషం కక్కడానికి అవకాశాన్ని ఉపయోగించుకోడా అని నాకు మనసులో భయం. కొడుకులా పెంచాను, దేవుడిలా చూడాల్సొస్తోంది, దండం పెట్టేస్తానని భయం. అలా చేస్తే ఆయుక్షీణం. నేను వాడి ఇంటర్వ్యూలు చూడను అని చెంపకు చెప్పాను. చెంప ఒప్పుకోలేదు. దేవుడని తెలిసినా యశోద కృష్ణుని కొడుకులాగే చూసింది. దేవుడే తనకు కొడుకయ్యాడని మురిసిపోయింది. మనము అలాగే చేద్దాం అని నన్ను బలవంత పెట్టింది. పోలిక బాగానే ఉంది. యశోదకి కృష్ణుడు కన్న కొడుకు కాదు. రామ్ విషయంలోనూ నాకదే అనుమానం. కానీ కృష్ణుడు తన కొడుకు కాదని తెలిసాక యశోద ప్రేమలో మార్పొచ్చిందా? ఆలోచించే కొద్దీ నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు అని నా లోపలే ఉండి హెచ్చరించింది మనసు. రామ్ ఇంటర్వ్యూ చూశాను. అయితే రామ్ నేననుకున్నట్లు మాట్లాడలేదు. తన ఇంటర్వ్యూలో మా నాన్న పేరు రవి, గొప్ప దేశభక్తుడు, సైనికుడు కావాలనుకుని కాలేకపోయాడు. తన ఆశయాన్ని సాధించే అవకాశం పెద్ద కొడుకునైన నాకిచ్చాడు. అది నా అదృష్టం. నన్నందుకు సన్నద్ధం చేయడానికి కఠోర నియమాలు విధించాడు. ఆ శిక్షణే నన్ను సైనికుణ్ణి చేసింది. దేశభక్తి నాన్న డిఎన్ఏలో ఉంది. ఆయన డిఎన్ఏ నాలో ఉంది.
అది నా విజయ రహస్యం అన్నాడు. ఉలిక్కిపడ్డాను. నేను తేరుకునేలోగా రామ్ పక్కనున్న మరో యువకుడు మైక్ రామ్ నుంచి అందుకున్నాడు. నా పేరు ఆలీ. కెప్టెన్ రామ్ చెప్పింది అక్షరాల నిజం. రామ్ తండ్రి మా నాన్న రహీంకి ప్రాణమిత్రుడు, స్ఫూర్తిదాత. ఆయన స్ఫూర్తి నన్ను సైనికుణ్ణి చేసింది. డిఎన్ఏకి రక్త సంబంధమే కాదు, స్నేహబంధమూ కారణమవుతుందంటాడు నాన్న. అలా రవిగారి డిఎన్ఏ మా నాన్నకొచ్చి నాన్న డిఎన్ఏ నన్ని అఖండ విజయంలో భాగస్వామిని చేసింది అన్నాడతను. ఉలిక్కిపడ్డం కాదు, ఈసారి నిశ్చేష్టుడయ్యాను. తేరుకొందుకు కొంచెం టైం పట్టింది. ఏమిటి డిఎన్ఏ? రామ్ది నా డిఎన్ఏ కాదని వాణ్ణి ద్వేషించాను. నా డిఎన్ఏ తనని దేశభక్తుడిని చేసిందన్నాడు రామ్. జిహాదీ ఓ మతం వాళ్ళ డిఎన్ఏలో ఉందన్నాడు మా కాలనీ సెక్రటరీ. డిఎన్ఏకి స్నేహబంధమూ కారణమవుతుందన్నాడు రహీం. మరి రామ్ది నాది 25 ఏళ్ల అనుబంధం. వాడి డిఎన్ఏ నాకెందుకు సంక్రమించకూడదు? ఈ భావాలన్నీ నాకు సూచిస్తున్నది ఒక్కటే, డిఎన్ఏ భౌతికం కాదు. ఆ విషయం గ్రహిస్తే ప్రేమ దివ్యమై విశ్వశాంతికి కొత్త బాటలు వేస్తుందేమో. కథామంజరి మీరింతవరకు డిఎన్ఏ కథ విన్నారు. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.